నంద్యాల జిల్లా శ్రీశైలం ప్రాజెక్టు సుండిపెంట గ్రామంలో టీడీపీ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి ఆదేశాల మేరకు మండల ఇన్ఛార్జి యుగంధర్ రెడ్డి ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొని అమరజీవి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం మనకు ఎప్పటికీ మార్గదర్శకమని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని వక్తలు పిలుపునిచ్చారు. విగ్రహ ప్రతిష్ట అలాగే కలిపి ఇక్కడ తెలుగు ప్రజలతో తెలుగులకు ఇబ్బంది కలుగుతుంటే మన పొట్టి శ్రీరాములు గారు విగ్రహాన్ని అమరనాథం చేసి అమరులైనారు. ఆ తర్వాత ప్రజలు ఉవ్వెత్తున ఎగిసిపడి కేంద్ర ప్రభుత్వం కళ్ళు చెప్పుకొని మనకు తెలుగు రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడింది. అటువంటి త్యాగజనునికి మనం ఈరోజు నివారించడానికి మనము సంతోషిస్తున్నాం. ఎందుకంటే త్యాగం చేయండి ఎవరికి కూడా మానవ జాతిలో మనుగడ ఉండదు. ఈ త్యాగజనులు మనము ఎప్పుడు మరవకుండా వాళ్ళను కొనియాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పొట్టి శ్రీరాములు గారి విషయంలో చాలా వరకు కొందరు అశ్రద్ధ చేసి ఇప్పటికైనా మన రాజధానిలో విగ్రహం ఏర్పాటు చేయడం శుభపరిణామంగా తెలియజేస్తున్నాము. ఈ యొక్క విషయాన్ని మనము ఈరోజు ఇక్కడ తోటచెట్లు జరుపుకోవడానికి కూడా చాలా ఆనందంగా మీ ముందు వ్యక్తపడుతున్నారు. పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి కార్యక్రమానికి హాజరైనటువంటి ఎన్డీఏ కూటమి నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు చాలా సంతోషదాయకమైనటువంటి రోజు. మనము ఈ పొట్టి శ్రీరాముల కార్యక్రమాలు మా టెంపుల్స్ నందు కళ్యాణ మండపంలో జరుపుకున్నటువంటి రోజులు ఉన్నవి. అలాంటిది ఈరోజు బహిరంగ ప్రదేశాల్లో మనందరి మధ్యలో కుల మతాలకి అతీతంగా పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషదాయకము. ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అమరావతిలో 58 రోజులు నిరాహార దీక్ష చేసి మనకి ఆంధ్ర రాష్ట్రాన్ని వారు మనకి ఇచ్చినారు కనుక 58 అడుగుల కంస విగ్రహాన్ని ఈరోజు అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు 6.5 ఎకరా స్థలం కేటాయించి ఈరోజు ఆ కార్యక్రమాన్ని ఘనంగా గవర్నమెంట్ తరపున నిర్వహించినందుకు వారికి ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే పొట్టి శ్రీరాములు గారు నెల్లూరు జిల్లా పడమటిపల్లి అనే గ్రామంలో 1901వ సంవత్సరంలో జన్మించి వారు చెన్నైకి వలస వెళ్ళటం జరిగింది. చెన్నైలో వారు విద్యాభ్యాసము అభ్యసించి వారు ఒక ఉన్నతమైన ఉద్యోగంలో ఉండి వారు గాంధీ నడుస్తున్నటువంటి బాటలో వారి ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి ఉద్యోగానికి రాజీనామా చేసి ఈ ఉద్యమ బాటలో పయనించి పొట్టి శ్రీరాములు గారు అనేక రకాల ఉద్యమాలు, ఉప్పు సత్యాగ్రహం కానివ్వండి, క్విట్ ఇండియా ఉద్యమము, స్వతంత్ర సమరయోగంలో పాల్గొని అనేక సార్లు వారు జైలు జీవితం గడపడం కూడా జరిగింది. అలాంటి వ్యక్తుల్ని మనం స్మరించుకోవటము ఈరోజు మనందరికీ కూడా పూర్వజన్మ సుకృతము. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనాలంటే అది కూడా మనం పూర్వజన్మ సుకృతంగా భావించాలి. అలాగే తెలుగు రాష్ట్రాలు భాషా సంయుక్త రాష్ట్రాలు ఏర్పడటానికి పొట్టి శ్రీరాములు గారు వారు మద్రాసులో 58 రోజులు నిరాహార దీక్ష చేసి గవర్నమెంట్ని ఎదిరించి వారు మనకి ఆంధ్ర రాష్ట్రాన్ని తెచ్చినటువంటి మహానుభావులు. తెచ్చినటువంటి వారు కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రానికి ఏర్పడింది. అప్పటి నుంచి మనము తెలుగు సంయుక్త రాష్ట్రాల్లో తెలుగు భాష మాట్లాడుకుంటూ స్వేచ్ఛగా జీవిస్తున్నాము. అలాంటి కార్యక్రమానికి సారథిగా నిలిచి వారి పేరు చిరస్థాయిగా నిలిచినందుకు వారికి సమాముఖంగా పాదాభివందనం చేస్తూ కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 3 కంచి పట్టు శారీస్ 4500. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, రాజమండ్రి, తిరుపతి, నెల్లూరు. Please subscribe to N3 TV.